కోన గారు ఒక్క విషయం ఆనెస్ట్గా చెప్పండి, ఇప్పటి వరకు మీరు కథలు, స్క్రీన్ ప్లేలు, డైలాగులు రాస్తూ వచ్చారు. మీకు ఎప్పటి నుంచో ఉంది డైరెక్షన్లోకి వెళ్ళాలి, డైరెక్ట్ చేయాలని. సో ఇంత ఒక అద్భుతమైన కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక నార్మల్ పర్సన్ అయితే, నార్మల్ పర్సన్ అంటే నేను మీరు మిమ్మల్ని అబ్నార్మల్ అంటలేదు, జనరల్గా దే వుడ్ టేక్ ద స్టోరీ అండ్ దే వుడ్ పే మనీ ఆర్ దే వుడ్ సే ఐ విల్ డైరెక్ట్, ఇంత అద్భుతంగా ఉంది స్టోరీ, నేనే చేస్తాను అని. మీకు ఏ కోసాన ఏ క్షణాన ఆలోచన రాలేదా? మీరు చెప్పింది చాలా చోట్ల, చాలా సందర్భాల్లో చాలామందికి జరిగింది కూడా. నేను అవి నేను వింటూ ఉంటాను. విన్నప్పుడు నేను ఫీల్, ఇదేంటిది మనం చేయలేక, ఇప్పుడు ఇంకోటి నేను సృష్టించుకోలేకపోతే, నేను చేయలేకపోతే ఐ విల్ బారో ఫ్రమ్ సంబడి ఆర్ ఐ స్టీల్ ఫ్రమ్ సంబడి, నాకేం అవసరం అనే ఒక ఇది, ఐ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక ఇది ప్లస్ ఆ మెచ్యూర్డ్ థింకింగ్ ఉండాలి. అవతలడి కెరియర్ వాడి దీనికి మన దగ్గరకు వచ్చినప్పుడు మేబీ నేను ఒక 10 లక్షలు ఇస్తాను ఇవి అంటే కళ్ళు మూసుకుని ఇచ్చి వెళ్ళిపోయేవాడేమో. బట్ ఆ అడగడమే ఎథికల్లీ మోరలీ రాంగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్, ఎందుకంటే సినిమా అన్నది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ వాల్యూస్ ఇన్ లైఫ్ సినిమాతో పాటు. మనం విచ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అలాంటి పనులు. మీకు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరగలేదా నాకు యాజ్ ఎ రైటర్? అంటే మీరు వెళ్ళి మీ కథ చెప్పినప్పుడు ఈ కథ నాకు ఇచ్చేయి, అంటే ఇస్తాను అన్న ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు? ఐ డోంట్ నో, బికాజ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ తెలిసవచ్చు. ఎవరు సాహసం చేయలేదు నా ముందు, నువ్వు కథ ఇచ్చే నువ్వు వెళ్ళిపో అని. ఎందుకంటే పలానా గవర్నర్ గారి మనవడు, పలానా పోలీస్ ఆఫీసర్ సన్నం, ఏదో ఆర్ మై ఓన్ పర్సనాలిటీ, ఐ కమ్ అక్రాస్ వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్. ఏమనుకున్నారంటే, బట్ నా దగ్గర అయితే ఎవరు సాహసం కూడా చేయలేదు. ఓకే, మీ జీవితంలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ అయితే రామ్ గోపాల్ వర్మ గారు, అది ఎట్లాగో మీరు చెప్పారు ఆయన గురించి. ఐ డోంట్ నో, ఇంకా ఆ జర్నీ కంటిన్యూ అవుతుందండి ఆయనతో మీకు? అంటే ఇంకా అడపా ఏమన్నా రాస్తూ ఉంటారా ఆయన? లేదు, రాయడం ఎప్పుడో మానేసాము. అంటే తను ఒక డిఫరెంట్ స్కూల్. అంటే నేను తన నుంచే నేను బయటకు వచ్చిన ఐ రియలైజ్డ్ వీఆర్ పోల్స్ అపార్ట్. నేను ఒక రిలేషన్స్, ఒక సెంటిమెంట్స్, ఇలాంటి కథలు, పాత్రలు, ఇలాంటి క్యారెక్టర్స్ ఇది నేను ఇష్టపడతా. దానికి క్వైట్ ఆపోజిట్ తను ఇష్టపడ్డాం. ఈ బిలీవ్స్ ఇన్ ఎఫెక్ట్, ఇంపాక్ట్. సో ఓకే, నేను అదే స్కూల్ నుంచి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. తర్వాత దెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను వేరే స్కూల్లోకి వెళ్ళిపోయాను, నాకు అర్థమైంది. సో ఐఎమ్ నో మోర్ అలా అని తను చేస్తుంది తప్పని అన్నాం. సో తన టేస్ట్, తన ఇది హీ గో అంటే తను ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువల్. నాకు తెలిసి ఈ కంట్రీలోనే ఒక ద స్ట్రాంగెస్ట్ పీపుల్ దట్ యు నో, అంటే మెంటల్లీ స్ట్రాంగ్, ఒక టాప్ 10లో ఉంటాడు మీ దేశంలో. అంత మెంటల్లీ సచ్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.